సంగతి. స్లోగా స్లోగా ఇవాళ మరి ఈయన్ని విమర్శించి ఈయన కాలుబొట్టు లాగేసి మరి ఏకవంతు సంబోధించి ఇవాళ మన కులాన్ని మన కులంలో మంత్రి ఇవాళ బయట మంత్రులు ఎంత 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 చులకనండి ఇవాళ మంత్రి స్థానంలో ఆఖరి ఉన్నారంటారు వీళ్ళు ఏంటి మంత్రి ఆఖరి ఉంటారండి ఇవాళ ఇవాళ ఆయన ఆల్రెడీ ఇవాళ ఫస్ట్ సెక్రటరీలో ఉన్నాడు సీఎం గారు చూసుకోండి ఏ విషయంతో నేను చర్చిస్తున్నాను అంటే నేను అనేది ఒకటే విమర్శించుకోండి కానీ ఆ విమర్శ కులానికి కానీ వ్యక్తిగతంగా డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకోవాలి తప్ప నేను ఒక్క సోదరులకు చెప్తున్నాను ఎప్పటికైనా సరే మేమైతే ఇవాళ ఒకసారి మా ముమ్మూరు నుంచి చాలా మంది వచ్చాం మా ముమ్మూరు నియోజకవర్గం మా గురించి చాలా మంది ఉన్నారు మేమందరూ కూడా ఒకటే చెప్తున్నాం మేము ఎప్పుడు కూడా సుభాష్ గారికి అండగా ఉంటాం ఆయన వెంటే ఉంటాం సభ అందరూ చెప్తున్నాను ఎందుకంటే ఎప్పుడు పిలిపించినా సరే మీ అమలాపురం నాయకులు అవ్వచ్చు మీ అమలాపురం చెట్టుమల్లి అవ్వచ్చు సుభాష్ గారు అవ్వచ్చు మీరు ఎప్పుడు ఇచ్చినా సరే ముమ్మూరు నియోజకవర్గం అత్యధికంగా చెట్టుమల్లి తీసుకుంటే మీరు నిలబడతారు ఎందుకంటే ఆ పద్ధతితో లేక సెక్రటరీ నేను అయితే సోదరులారా మరి ఈరోజు ఈ మా చెట్టిబల్జి కులం వరకు వచ్చేటప్పటికి మరి గతంలో ఈ చెట్టిబల్జి సబ్ కాస్ట్ గా పెట్టి గౌరవ మెయిన్ కాస్ట్ గా పెట్టి బ్రాకెట్ లో సబ్ కాస్ట్ గా పెట్టి మరి గతంలో కుల ద్రోహకాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఈ రోజున మా సుభాష్ గారి దయ వలన సుభాష్ మంత్రి గారు వాసంతి సుభాష్ గారు మంత్రి గారి దయ వలన మరి ఆయన కృషి చేసి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఏ విధంగా మరి ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా రిక్వెస్ట్ చేసేది తెలియదు. మరి ఆ జీవోను మార్పించి ఈ రోజున ఈ చెట్టి బలిజ అనే జీవో తీసుకొచ్చి వేళ ఏ క్యాస్ట్ కా క్యాస్టే చెట్టి బలిజ ఈడికి దేనికదే మరి ఈ వేళ మెయిన్ క్యాస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది నిజంగా మా మంత్రి గారు సుభాష్ గారి యొక్క కృషి. అదేవిధంగా మరి నారా చంద్రబాబు గారి వేళ చేయటం మా కులమంతా కూడా ఈ జీవో ఇవ్వటం మాకు చెట్టుబల్జి క్యాస్ట్ గా మమ్మల్ని ఇదివరకైతే ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా కుల ద్రోహకం ఇవ్వడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ రోజు ఒకటే చెప్తాను సోదరులు నేను మరి ఇక్కడ మాకు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే మా యొక్క కోనసీమ జిల్లాలో కోనసీమ అవ్వచ్చు కాకినాడ అవ్వచ్చు రాజమండ్రి జిల్లాలో అవ్వచ్చు ఈ ఎక్కడైనా సరే మాకు ఒక నాయకుడిగా మా సుభాష్ గారు ఉన్నారు. ఈవేళ అంటే గతం వేరు గతంలో నాయకుడు నుంచి వేరే విషయం కానీ ఈవేళ మాకు నాయకుడు సుభాష్ గారు యువకుడు ఉత్సాహవంతుడు ఏ విషయమైనా సరే మరి ఉత్సాహవంతంగా చేసుకునే వ్యక్తి ఇవాళ మాకు సుభాష్ గారు ఉన్నారు. మేము ఎప్పుడు కూడా ఆయన అంటి పెట్టుకుని ఆయన యొక్క అహర్నిశలు కూడా ఆయన అంటి పెట్టుకుని ఆయన ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తామని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క జీవో ఇచ్చిన కారణంగా మరి మీ అందరం కూడా మరి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ ఆయనకి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మాకు ఈ యొక్క చేసిన ఉపకారం చంద్రబాబు నాయుడు గారిని కానీ వాసంశెట్టి సుభాష్ గారిని కానీ
మేము ఎప్పటికీ చెట్టి బలిజ కులం ఎప్పటికీ మేము మర్చిపోవాలని చెప్పి సభకు నిర్ణయించుకుంటాం. అదేవిధంగా మరి ఈరోజు బీసీలు అంటే టీడీపీ అంటే బీసీలు. ఎందుకంటే గతంలో సూర్యనారాయణ రావు గారు చేసినప్పటి నుంచి కూడా బీసీలు, ఆ బీసీలో చెట్టి బలిజలు ఎక్కువ ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ అదే ఇవాళ కొనసాగుతుంది. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ మా చెట్టి బలిజ కమ్యూనిటీ వరకు కూడా మేము ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టామని చెప్పి సభాముఖంగా నిర్వహించుకో సోదరులారా. ఈరోజు గడియార స్తంభం సెంటర్ లో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి చెట్టి బలిజ సోదరుడు సోదరీమణులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 10 రోజులుగా సోషల్ మీడియాలో లేదంటే వైసీపీ నాయకులు కానీ అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఈ జీవో ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో వచ్చినట్టు చెట్టి బలిజ సబ్ కాస్ట్ గౌడ అని బ్రాకెట్ లో రావటం సర్టిఫికెట్ అదంతా ఇప్పుడే వస్తున్నట్టుగా ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని చెట్టి బలిజలకి దూరం చేయాలనే ఉద్దేశంతో చాలా రకరకాల ప్రయోగాలు చేసిన ఈ వైసీపీ నాయకులారా, మీ అందరికి బుద్ధుందా అని అడుగుతున్నారు. మీ గవర్నమెంట్ లో జీవో ఇచ్చుకుని, మీ జగన్మోహన్ రెడ్డి చేత జీవో ఇప్పించుకుని ఈ రోజు మీరు మా మీద బొండాలు వేస్తారేంటి? దానికి మన ప్రీతమ నాయకుడు, యువ నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారు, మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి, సార్ ఇది ఈ విధంగా వస్తోంది, దీన్ని చెట్టి బలిజాన్ని మార్చాలి, మా జాతి అంతా కూడా చాలా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి కమ్యూనిటీ మాది, దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆనాడు చెట్టి బలిజాన్ని నామకరణం చేశారు, కాబట్టి ఇది ఏదైతే ఉందో గతంలో మాదిరిగా ఈ జీవోను మార్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ బాబు దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రీసెంట్ గా ఎవరి కేస్ట్ వాళ్ళకే, చెట్టి బలిజ కానీ గౌడ కానీ ఏ కేస్ట్ అయినా ఎవరికి వాళ్ళకే వచ్చేలాగా మరి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రయత్నించి కమ్యూనిటీ యొక్క గౌరవాన్ని నిలబెట్టినటువంటి సుభాష్ గారి మాటని ఆచరించినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మా జాతి అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, చెట్టి బలిజలు ఎవరు లేని రోజుల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాం. ఆ జాయిన్ అయినందుకే బల్లాలు ఇచ్చుకుని పొడిపించుకున్నాం. అయినా కానీ ఆ రోజుల్లో మేమంటూ నిలబడ్డాం. అయితే తదుపరి చాలా మంది చెట్టి బలిజ జాతీయులు, ముఖ్యంగా సుభాష్ గారు వచ్చిన తర్వాత అనేక మంది మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్ లో చాలా అత్యధికమైన మెజారిటీతో గెలిపించినటువంటి సందర్భం. ఇవన్నీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెట్టి బలిజలు తెలుగుదేశం పార్టీలో నిలకడగా పనిచేస్తూ ఉన్నారు. వీరికి కూడా ముఖ్యమైన పదవులు ఇవ్వాలని చెప్పేసి మరి మన సుభాష్ గారికి మంత్రి ఇవ్వటం, రెడ్డి అనంత్ కుమార్ గారికి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం, అదేవిధంగా పెచ్చెట్టి చంద్రబాబుకి డిసిఎంఎస్ చైర్మన్ ఇవ్వటం, చాలా మందికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా మందికి డైరెక్టర్ పదవులు ఇవ్వటం, ఇవన్నీ కూడా కమ్యూనిటీని గౌరవించడం కోసం ఓటీపీ ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా జాతి మొత్తం గ్రహించాలి. అంతేకాదు ముందు ఎలక్షన్ లో కూడా ఏదైతే బీసీ వర్గాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ఓటీపీ ప్రభుత్వానికి చెట్టి బలిజలందరూ కూడా వెన్నుదన్నుగా నిలవాలని సుభాష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, అదేవిధంగా సీనియర్ గా ఉన్నటువంటి గుత్తుల సాయి గారు కానీ, నేను కానీ చాలా మంది తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా జాతి సోదరులు అందరూ వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, జగన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మోసం చేసింది మనల్ని. కార్పొరేషన్ నుంచి కూడా నిధులు ఇవ్వకుండా వెనకబడిన వర్గాల్ని మోసం చేసింది. అలాంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా అనగదొక్కి కూటమి ప్రభుత్వం నాయకత్వం తెచ్చుకున్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు అయితే మా చెట్టి బలిజ కులస్తుల కుల ధృవీకరణ పత్రం ఒక తప్పుడు సంకేతంతో మనకి కనబడి మా యొక్క యువకుల్ని, పెద్దల్ని కూడా ఆందోళనకు గురి చేయడం అయింది. ఈ విషయంలో మా యువ నాయకులు వాసంశెట్టి సుభాష్ గారు చొరవ చూపి ఆయన విశేష కృషి చేసి ఈ యొక్క చెట్టి బలిజ కుల ధృవీకరణానికి జీవో తెచ్చినందుకు మేమందరం కలిపి ఒక ఆనందం ఉత్సాహంతో సీఎం గారికి కృతజ్ఞతలతో తెలుపుకుంటూ మేము సభలు చేస్తుంటే ఈ వైసీపీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక విధ్వంసాన్ని సృష్టించడమే పనిగా మరి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. పితాని
బాలకృష్ణ గారు కూడా ఏదో ఒక 6 నెలలు 7 నెలలు అయింది ఆయనకి ఏదో రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారంట. ఏ పదవి ఇచ్చినప్పటికీ మీకు పవిత్రమైన ప్రతిపక్షవాదాన్ని కూడా మీకు ఇవ్వకుండా ప్రజలు ఈలో కూర్చోబెట్టారు. అందుకు మీరు గుర్తించుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే చెట్టుబల్లి జాతి అంతా కూడా ఒక మాట ఇస్తే, ఒక పార్టీకి మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకునే దిశగా చెట్టుబల్లి కులస్తులు పనిచేస్తారు. మరి మీరు భజన సామాగ్రితో మీరు భజన చేసుకుంటూ అవాకులు చవాకులు వెళ్తే ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. వితాన్ బాలకృష్ణ గారు, మీరు సుభాష్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే మీరు మా దగ్గరకు వస్తూ మాట్లాడితే మేము చెప్తాం. ఎందుకంటే ఆయన సహాయం చేసే మనిషే తప్ప ద్రోహం చేసే మనిషి కాదు. ఆయన ఆర్థిక సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆ డబ్బులు ఏ డబ్బులు వేసుకుని పేరుతున్నాడు అంటావు నువ్వు నీ దగ్గర నువ్వు చూసావు, నువ్వు నీ అకౌంట్ లో నువ్వు వేయించుకోవాలి, నువ్వు ఆయనతో కలబడి నువ్వు అకౌంట్ వేయించుకోవాలా. నువ్వు ఒకసారి అమలాపురం వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడితే మేము చెప్తాం. సుభాష్ గారి గురించి ఏ మాత్రం తేలిగ్గా మాట్లాడినా నీకు చాలా కబడ్దారని చెప్తున్న వైసీపీ నాయకులు, ఇక్కడ పట్టణ స్థాయిలో కూడా ఉన్న నాయకులు, పట్టణ స్థాయిలో ఉన్న నాయకులు కూడా మా స్థానిక వ్యవస్థల్లో దోపిడీలు చేసి ఆర్థిక మాన్యం పంచుకున్న వాళ్ళే తప్ప ఈ చెట్టుబల్లి కులానికి ఉపయోగపడ్డ ఒక్క నాయకుడు కూడా లేడు ఈ పట్టణంలో కూడా. అలాంటి వాళ్ళు సుభాష్ గురించి విమర్శ చేయడం ఏంటని కూడా మేము ఖండిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జీవోని కృషి చేసిన సుభాష్ గారికి చెట్టుబల్లి అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే సీఎం గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ